నేడు నిజామాబాద్లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుంచి గాంధీ చౌక్ వరకు కేసీఆర్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. గాంధీ చౌక్ వద్ద సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. ఇక రాత్రికి నిజామాబాద్లోనే కేసీఆర్ బస చేయనున్నారు. నేడు నిజామాబాద్లో కేసీఆర్ టూర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు. రాజమల్లయ్య, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపును కాంక్షిస్తూ పూర్తి స్థాయిలో జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. జగిత్యాల నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరనున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ 5 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మీదుగా నిజామాబాద్ జిల్లాలకు ప్రవేశించనుంది. ఆయన కేసీఆర్ మాత్రం బస్సు యాత్ర మాత్రం పూర్తి స్థాయిలో కమ్మర్పల్లి నుంచి మోర్తాడ్ మీదుగా ఆర్మూర్కు చేరుకోనుంది. అయితే సాయంత్రం 5:30 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. తదనంతరం పాత కలెక్టరేట్ చౌరస్తా నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంటే మొదట రోడ్ షో నిర్వహిస్తారు. అయితే అక్కడి నుంచి గాంధీ చౌక్ వరకు కేసీఆర్ రోడ్ షో సాగనుంది. ప్రజలను ఉద్దేశించి మనకు సాయంత్రం 6-6:30 ఆ ప్రాంతంలో నెహ్రూ పార్క్ చేరుకున్నటువంటి సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి అయితే పూర్తి స్థాయిలో ప్రసంగించే అవకాశం ఉంది. కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ రోడ్ షో అనంతరం రాత్రి నిజామాబాద్ అర్బన్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బిగాల గణేష్ గుప్తా ఇంట్లో ఆయన రాత్రి బస చేసే అవకాశం ఉంది. అయితే రేపు ఉదయం జిల్లా ప్రముఖులతో పాటు కొంతమంది జర్నలిస్టులతో కూడా పూర్తి స్థాయిలో భేటీ కానున్నారు. తదనంతరం కామారెడ్డికి అయితే బయలుదేరినారు. కామారెడ్డిలో కూడా రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. రైట్ రాజమల్లయ్య, థ్యాంక్ యూ.